నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో మహానాడు అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా సరే జనాలైతే ఇసుకేస్తే రాలనంత జనాలైతే ఉన్నారు. అలాగే కడప జిల్లా చరిత్రలో చూసుకున్నా సరే కానీ అతిపెద్ద కార్యక్రమము ఈవెంట్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి జనాలైతే పెద్ద ఎత్తున రావడం జరిగింది. కిలోమీటర్ల మేర మనం చూసుకుంటే ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అలాగే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటే కడప పార్లమెంటు, అనంతపురం పార్లమెంటు, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ అని చెప్పేసి ఇలా భాగాలుగా విభజించి ఆయా కార్యకర్తలకు ఐడి కార్డు కానీ లేకపోతే బ్యాడ్జీలు కానీ ఇవన్నీ అయితే ఇస్తూ ఉన్నారు. ఎవరైనా మహానాడుకు వచ్చేవారు ఇది తప్పకుండా గమనించండి. ఇక్కడ చూసుకొని వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారి రెండవ అల్లుడు భరత్ గారు అయితే మనకు ఎదురుపడడం జరిగింది. ఆయన అందరికీ సెల్ఫీలు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆ పక్కకు వెళ్తానన్నమాట. అప్పుడు ఆ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను అనంతపురం పార్లమెంటు దగ్గరికి వెళ్ళాను. మాది కడప పార్లమెంట్ అయితే అక్కడికి వెళితే వాళ్ళు చెప్పారన్నమాట, ఇక్కడ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయో వాళ్ళ మాత్రమే శాల్వాలు కానీ బ్యాడ్జీలు కానీ అలా అందరికీ చిన్న చిన్న సంచులు అయితే ఇస్తూ ఉన్నారంట. అవి తీసుకొని అయితే అందరూ వెళుతూ ఉన్నారు. ఇప్పుడైతే మనం ఆ పక్కకి అయితే వెళ్తామన్నమాట. జనాలు చూడండి ఎక్కడ చూసినా కానీ ఫుల్గా ఉన్నారు. అలాగే టీజీ భరత్ గారు ఫస్ట్ టైం కడపకు వచ్చిన తర్వాత ఆయన దిగి వస్తూ ఉన్నాడనమాట. కారు దిగి వస్తూ ఉంటే జనాలంతా ఎదురుపడి సెల్ఫీలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎవరు సెల్ఫీలు అడిగినా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఆయన కారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.